నారాయణ డిఎస్సి తిరుపతి నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విధంగా ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కనుక దీన్ని ఉద్దేశించుకొని మనము నారాయణ డిఎస్సిలో ఎలాంటి కోర్సులు, తర్వాత ఎలాంటి బ్యాచెస్, ఎలాంటి ఎగ్జామ్ సిరీస్ ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియడం కోసం నేను ఇక్కడ మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ డిఎస్సి ఎస్జిటి మనం ఏప్రిల్ 4వ తేదీ నుంచి కొత్త బ్యాచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సి ఎస్జిటితో పాటు మనము గతంలో రన్ చేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్ట్స్ను కొనసాగించడం జరుగుతుంది. మరియు కొత్త బ్యాచెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎంత టైం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మనము మొదలు పెట్టాలి. ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇంకా కూడా కొత్తగా ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ రావడం గ్యారంటీ. ఇది గవర్నమెంట్ యొక్క ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దాదాపు 1,50,000 మంది టీచర్లను, గవర్నమెంట్ టీచర్లను రిక్రూట్ చేసినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎలాంటి పారదర్శకత లేకుండా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ టీచర్ రిక్రూట్మెంట్ కానీ పర్ఫెక్ట్గా జరిగింది అంటే అది మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి నిరుద్యోగులకు ఒక ఆశ, చంద్రబాబు నాయుడు వస్తే చాలా ఉద్యోగాలు మనము నోటిఫికేషన్స్ వస్తాయి, మనం జాబ్స్ తెచ్చుకోవచ్చు అని నిరుద్యోగులందరూ కూడా ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నారు. అలాగని మన వారు చెప్పినటువంటి విధంగానే నోటిఫికేషన్ అనేది కంపల్సరీ మొదటి వారంలో వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా తయారవుతాయి. మనకి ఇప్పటికే సిలబస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనకు అన్ని రకాలైనటువంటి ఖాళీలు కానీ సిలబస్ కానీ అన్నీ ముందే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి మనం ఇంకా చదవడం ఒకటే మిగిలి ఉంది. కాబట్టి ఏప్రిల్ 4వ తేదీ కొత్త బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. బిఎస్సి ఎస్జిటిలో తెలుగు మీడియం వాళ్ళు ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 బ్యాచెస్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి సోషల్, మ్యాథ్స్, బయాలజీ ఇవన్నీ కూడా బ్యాచెస్ మీకు 4వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ మనము ఈ మధ్య కాలంలో ఒక ఉచిత కోచింగ్ మనము రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు రాష్ట్రంలో దాదాపు 5,000 మందికి, ఇది చాలా గొప్ప ప్రోగ్రాం, చాలామంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ప్రోగ్రాం. గవర్నమెంట్ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మీకు అందించినందుకు ముఖ్యంగా గవర్నమెంట్కు మనము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అటువంటి విద్యార్థులకు కోచింగ్ వెళ్ళి అక్కడ మళ్ళీ రూమ్స్లో హాస్టల్స్లో ఉండి చదువుకోవడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము. ఈ ఖర్చునంతటినీ కూడా ప్రభుత్వమే భరించి నిన్ను చదివి ఉద్యోగస్తులుగా తయారు కావాలని చెప్తుంది. కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎంత గొప్పగా ఈ ప్రోగ్రాం ఉందంటే ఉచితంగా కోచింగ్ ఉంటుంది, ఉచితంగా హాస్టల్ వసతి సౌకర్యం ఉంటుంది, అంతేకాకుండా ఉచిత మెటీరియల్ ఇస్తాము, అంతేకాకుండా వాళ్ళకు ఎగ్జామ్ సిరీస్ కూడా ఉంటుంది. చాలామంది ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ బ్యాచ్ని, స్టడీ అవర్స్ను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా మన వెబ్ ఆప్షన్స్లో మన సంస్థ పేరు కూడా ఉండడం జరిగింది. ఈ కోచింగ్కు సెలెక్ట్ అయింది కాబట్టి వెబ్ ఆప్షన్స్లో నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటిది విజయవాడ నారాయణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కింద రిజిస్టర్ కాబడింది. కాబట్టి మీరు ఎప్పుడైనా మన సంస్థ గురించి మీకు బాగా తెలుసు, అత్యధిక క్వాలిటీ కలిగినటువంటి డిఎస్సి అంటే నారాయణ అంటే డిఎస్సి. ఎందుకంటే కొన్ని వేల మంది, దాదాపు 4,000 మందిని
టీచర్స్గా తయారు చేసి ఒక టీచర్స్ యొక్క లెజెండ్, టీచర్స్ బ్రాండ్ అంటే నారాయణ అనేటువంటి విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంత హై క్వాలిటీ కలిగినటువంటి ఫ్యాకల్టీతో చెప్పించడము, ప్రణాళికాబద్ధంగా ఒక సిలబస్ను పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లడము, ఎగ్జామినేషన్ సిస్టము, స్టడీ అవర్స్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అన్ని హాస్టల్ వసతి కూడా చాలా చక్కగా ఉంటుంది మన దగ్గర. హాస్టల్ వసతి అన్ని కొత్త బిల్డింగ్సే కాబట్టి సొంతంగా హాస్టల్ మనకు ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా కూడా నిన్ననే మనకు మెరిట్ లిస్టు అంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో 2457 మంది సెకండ్ ఫేజ్ను గవర్నమెంట్ వారు విడుదల చేయడం జరిగింది. ఆ సెకండ్ ఫేజ్లో ఇంకా తెలియనటువంటి వాళ్ళు, విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మీరు వెంటనే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జ్ఞానభూమి పోర్టల్లో మీరు మీ యొక్క పాస్వర్డ్ యూజర్ ఐడి కొడితే మీకు లాగిన్ అవుతుంది. లాగిన్ అయినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. మీకు అనుకూలమైనటువంటిది, మీకు నమ్మకమైనటువంటిది, మీకు అనిపించినటువంటి ఇన్స్టిట్యూట్ను సెలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారము మీరు అక్కడికి చేరుకుంటే మీరు ఖచ్చితంగా ఉంటుంది. మనమైతే మంచి హాస్టల్ వసతి, స్టడీ అవర్స్, ఒక చక్కటి ప్లాన్ ఇస్తారు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల అనుభవం టీచర్స్ని తయారు చేయడంలో. కాబట్టి మీకు అన్ని విధాలైనటువంటి నా గైడెన్స్తో మీరు ఎలా ముందుకెళ్తే, నేను చెప్పినటువంటి విధంగా ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా టీచర్ అయ్యేటువంటి అవకాశం 100% ఉంది. మీరు రండి. వాళ్ళు మనకు 90 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి 90 రోజులు కష్టపడితే మీ జీవితము, మీ ఫ్యామిలీ హ్యాపీగా మీరు కోరుకున్న మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి యొక్క కళలను నెరవేర్చేటువంటి విధంగా ఉంటుంది. మీరు ₹1 కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, హాస్టల్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, టీచింగ్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్. మార్నింగ్ 8 to 9 ఎగ్జామ్ ఉంటుంది, 9 to 6 క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 6 to 8 వరకు మీరు మీ యొక్క కార్యక్రమాలు చూసుకోవచ్చు. 8 to 10:30 స్టడీ అవర్ ఉంటుంది. అలాగే అర్లీ మార్నింగ్ 5 to 7 స్టడీ అవర్ ఉంటుంది. ఈ విధంగా అర్లీ మార్నింగ్ 5 to 7, మళ్ళీ మార్నింగ్ 8 to 9, 9 to 6 క్లాసెస్, మళ్ళీ ఈవినింగ్ 8 to 10:30. అంటే దాదాపు మీరు 8 to 10:30 ఒక 2.5 hours, ఉదయం 5 to 4.5 hours స్టడీస్ ఉంటుంది. మళ్ళీ క్లాసెస్ ఉంటాయి 9 to 6. వీటన్నింటినీ కూడా మీరు అక్కడే క్లాసుల్లోనే మనము నేర్పించేటువంటి ఫ్యాకల్టీ మీకు ఉంటారు. కాబట్టి నారాయణ డిఎస్సిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు లగేజ్తో డైరెక్ట్గా రావచ్చు. మీ ఈ నెంబర్స్కు మీరు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చారంటే వెబ్ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు కార్ట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ రూము, ఏ కార్టు, మీ కార్ట్ నెంబరు, మీకు రూమ్ నెంబర్ కూడా ముందే అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా లగేజ్తో రండి, మిమ్మల్ని టీచర్లుగా తయారు చేసి పంపిస్తాము. ఇది మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు, ఆల్రెడీ మైనారిటీ విద్యార్థులు ఆల్రెడీ వచ్చి చదువుకుంటున్నారు. అది 1వ తేదీ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని స్ట్రిక్ట్గా అటెండ్ కావాలి. అటెండ్ అయితే నీకు జాబ్ వస్తుంది. ప్రతిరోజు క్లాస్కి అటెండ్ కావాలి, ఎగ్జామ్ రాయాలి. వాటిని నువ్వు ఎక్కడైతే వెనకబడి ఉన్నావో వాటిని నీ తప్పులన్నింటిని కూడా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే నువ్వు 100% టీచర్ అవుతానని నేను హామీ ఇస్తున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము, కోచింగ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, ఇప్పుడే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ఎగ్జామ్ సిరీస్ను రెడీ చేయడం జరిగింది. అదే దాని పేరే ఛాంపియన్స్ ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్. దీని యొక్క గొప్పతనం ఏంటంటే మనం ప్రతి 3 daysకి ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి 3 days ఫస్ట్ 3 daysలో Part 1 సిలబస్, నెక్స్ట్ 3 daysలో Part 2 సిలబస్. ఈ Part 1 ప్లస్ Part 2 కలిపి వీకెండ్ గ్రాండ్ టెస్ట్గా రాసుకుంటాం. అలాగే Part 3 and 4 నెక్స్ట్ వీకెండ్ గ్రాండ్ టెస్ట్, నెక్స్ట్ Part 5, Part 6, నెక్స్ట్ వీకెండ్ గ్రాండ్ టెస్ట్. ఇలా 4 వారాల తర్వాత మళ్ళీ మంత్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 12 డివిజనల్ టెస్టులు, 8 గ్రాండ్ టెస్టులు. ముఖ్యంగా మనము ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళ కోసం ఒక గొప్ప ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అదే ఛాంపియన్స్
ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్. దాంట్లో చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ మీకు క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ పబ్లిక్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా అదే స్టాండర్డ్స్తో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్ సిరీస్ను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ ప్రతి 3 డేస్కి ఒక ఎగ్జామ్, 3 డేస్కి ఒక ఎగ్జామ్, మళ్ళీ వీక్లీ ఎగ్జామ్, ఈ విధంగా 12 టెస్టులు, తర్వాత 8 గ్రాండ్ టెస్టులు, తర్వాత మళ్ళీ టోటల్ సిలబస్ మీద మళ్ళీ దాదాపు 25 గ్రాండ్ టెస్టులు మీకు పెట్టడం జరుగుతుంది. 25 టెస్టులు పెట్టడం జరుగుతుంది. వీటిని రాస్తే మీరు హై స్టాండర్డ్లో హై స్కోర్తో మార్క్స్ వస్తాయి. మీకు 100% జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళు మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా చాలా వరకు అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటి ఏం చేశామంటే ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ బయాలజీ వాళ్ళకు మనము 10 డివిజనల్ టెస్టులు, 5 గ్రాండ్ టెస్ట్, అది కూడా 3 డేస్కి ఒక టెస్ట్ జరుగుతుంది. 15 3 45 డేస్లోనే నువ్వు టోటల్ సిలబస్ను మనము ఈ డివిజనల్ టెస్ట్ ద్వారా ఒకసారి మళ్ళీ 5 గ్రాండ్ టెస్ట్ దాదాపు 6 సార్లు నువ్వు రివిజన్ చేస్తావు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్లో రాష్ట్రంలో ఎక్కడా లేదు. మన ఫ్యాకల్టీని క్వశ్చన్స్ అన్ని తయారు చేశారు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఇది నామమాత్రమైనటువంటి ఫీజే, ఎందుకంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ రాశారు కాబట్టి దానికి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు చెప్పడం. కొత్త బ్యాచెస్ అన్నీ కూడా ఏప్రిల్ 4వ తేదీ స్టార్ట్ అవుతాయి. ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్. అలాగే ఎస్సీ ఎస్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఫ్రీ ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు హాస్టల్స్ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిలకు సపరేటు, అబ్బాయిలకు సపరేట్ ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు వెబ్ ఆప్షన్స్లో జ్ఞానభూమి పోర్టల్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్లో మీరు ఓపెన్ చేస్తే విజయవాడ నారాయణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఒకసారి మా ఫోన్ నెంబర్కి ఇంటిమేట్ చేస్తే నీ యొక్క కార్డు, నీ యొక్క రూము అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి సీట్స్ కూడా తక్కువగానే ఉంటున్నాయి. దాన్ని తొందరగా సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఎగ్జామ్ సిరీస్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్ సిరీస్ ఎస్జిటి వాళ్ళకు ఉంది. స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి వాళ్ళకు 60 రోజులు, 20 ఎగ్జామ్స్, 60 రోజులు ప్రోగ్రామ్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 15 ఎగ్జామ్స్, 45 డేస్. అంతే. ఈ 60 డేస్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎస్జిటికి, 45 డేస్ వచ్చే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా మీకు ఒక అద్భుతమైన ప్రణాళికతో ఖచ్చితంగా జాబ్ సాధించేటువంటి విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి పెట్టాం. మెటీరియల్స్ రెడీగా ఉన్నాయి. చేరిన వెంటనే మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారం గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. దానికి భారీ స్పందన ఉంది. కాబట్టి వీటన్నిటిని ఉపయోగించుకోండి. జీవితంలో ఒకే ఒకసారి వచ్చేటువంటి అవకాశం ఇది. దాన్ని విడుచుకోవద్దండి. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు కష్టపడి చదువుతున్నారు. ఈ లాస్ట్ మూమెంట్లో వీటిని ఉపయోగించుకొని హార్డ్ వర్క్ చేయండి. ఏ పనులున్నా పక్కకు పెట్టి ఈ యొక్క 60 నుంచి 90 రోజులు బాగా చదివారంటే మీరు టీచర్ అవుతారు. మీరు 60 రోజులు మాతో ప్రయాణం చేస్తే కంపల్సరీ మిమ్మల్ని టీచర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఎందుకంటే అన్ని వేల మందిని టీచర్గా తయారు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మాకుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు. హాస్టల్ వస్తువులన్నీ ఏర్పాటు చేశాం భారీ స్థాయిలో. కాబట్టి హాస్టల్స్ వచ్చే వాళ్ళు ముందుగానే రిజర్వ్ చేసుకొని వస్తే మీకు ముందే కార్డ్ అలాట్ అవుతుంది. దాని ప్రకారం మీరు సక్సెస్ కావచ్చు. మీరందరూ కూడా టీచర్ కావాలి. మేము టీచర్ తయారు చేసే ప్రణాళికతో మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఆల్ ద బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. 4వ తేదీ కలుద్దాం.